వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈజ్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోనే మన ఛానల్కి సంబంధించినటువంటి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ 2025 అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పుడు లాస్ట్ డేట్ ఏంటి, దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే వీడియోలో చూద్దాము. ఫస్ట్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్లీ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి April 3 నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి. కానిస్టేబుల్కి సంబంధించి అలానే ట్రేడ్స్మెన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనమాట ఇవి. ఈ యొక్క నోటిఫికేషన్లోకి 1161 టోటల్ వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులోనే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 23 ఇయర్స్ అనేది అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది ఈ లోపల మాత్రమే ఉండాలి. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆర్ఆర్బీ రూల్స్ ప్రకారం ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నట్లుగా అయితే 3 ఇయర్స్ అని 5 ఇయర్స్ అనేసి ఏ విధంగా అయితే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం ఏజ్ రిసెప్షన్ అనేది అయితే కూడా ఉంటుంది సర్టెన్ కేటగిరీ వాళ్ళకైతే. అయితే ఒక అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అన్రిజర్వ్డ్కి అలానే ఓబీసీకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ కేటగిరీతో పాటుగా వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఛార్జెస్ అనేవి ఉండవు. సిఎస్ఎఫ్ రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టుగా అయితే March 5th నుంచి అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి. అలానే లాస్ట్ డేట్ వచ్చేసరికి 3rd April 2025 వరకు కూడా మనకి ఈ యొక్క అప్లికేషన్ డేట్స్ అనేవి ఇచ్చారు. మీరు అప్లికేషన్స్ అనేవి అయితే ఫిలప్ చేసుకోవడానికి. అయితే దీనికి నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి మీరు కింద చూడండి. డిస్క్రిప్షన్లో మనకి ఛానల్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. అందులోనే మీరు ఈ ట్యాబ్ ఎలా ఓపెన్ అయితే కింద నోటిఫికేషన్ అని చెప్పి ఉంది కదా, నోటిఫికేషన్ పక్కన క్లిక్ హియర్ అని చెప్పి అలానే అఫీషియల్ వెబ్సైట్ పక్కన క్లిక్ హియర్ అని చెప్పి మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ కావాలనుకుంటే డీటెయిల్ వీడియో అనేది చూడండి. లేదు అంటే మీరు డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ అనేది చదివితే మీకు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది మనకి కంప్లీట్ ప్రాసెస్ అనేది కూడా మీకు వివరించడం అయితే జరుగుతుంది. ఆ పీడిఎఫ్లోనైతే ఎక్కడ ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఆ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు చూసుకోవచ్చు. కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కిందనే ఇస్తున్నాను. దీంట్లోనే మీకు అది కూడా కనిపిస్తుంది అనమాట. మీరు క్లిక్ హియర్ అని చెప్పి ఎంటర్ చేసినట్లయితే మీకు అది కూడా డీటెయిల్గా అయితే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వన్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ అనేది రిలీజ్ అయ్యేసరికి మీకు ఒకవేళ మనకి రిజిస్ట్రేషన్స్ ఎవరైనా లేనట్టుగా అయితే న్యూ రిజిస్ట్రేషన్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకొని ముందే మీరు రెడీగా ఉంచుకునే అవకాశం ఇస్తే గవర్నమెంట్ అనేది మీరు రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే ఆ టైంలోనే మీకు ఓటీపీ ఎర్రర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ప్రీవియస్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అవకాశం ఉన్నట్లుగా అయితే మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకొని ఉంచుకోండి. మనకు అప్లికేషన్ డేట్స్ ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడే అప్లికేషన్స్ అనేవి వెంటనే మీరు డీటెయిల్గా అయితే పెట్టించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీకు వెంటనే మీ మొబైల్లో వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.